వెల్కమ్ టు మోజో టీవీ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక అభివృద్ధికి ఎంఎస్ఎంఈ రంగం కీలకమన్న ప్రధాని నరేంద్ర మోడీ. $45.72 మీటర్ల ఎత్తుకే పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల. మంత్రి లోకేష్ త్వరలో 16,347 పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్. బడ్జెట్ అనంతర వెబినార్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతను ఎత్తి చూపారు. ఆర్థిక ఊపును నిలబెట్టడానికి సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత మరియు సమ్మిళిత వృద్ధిని ఆయన నొక్కి చెప్పారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఉపయోగించుకోవాలని తయారీదారులను మోడీ కోరారు. మరియు ఆర్థిక సవాళ్లను అధిగమించడంలో, భారతదేశ వృద్ధిని వేగవంతం చేయడంలో మరియు పోటీతత్వ ప్రపంచ ఆటగాడిగా దానిని నిలబెట్టడంలో స్వావలంబన మరియు సంస్కరణల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. कार्यकाल का पहला पूर्ण बजट था। इस बजट की सबसे खास बात रही अपेक्षाओं से अधिक डिलीवरी। कई सेक्टर्स ऐसे हैं जहां एक्सपर्ट्स ने भी जितनी अपेक्षाएं की थी उससे बड़े कदम सरकार ने उठाए और आपने बजट में देखा है। मैन्युफैक्चरिंग और एक्सपोर्ट को लेकर भी बजट में महत्वपूर्ण फैसले किए गए हैं। साथियों, आज देश एक दशक से भी ज्यादा समय से सरकार की नीतियों में इतनी कंसिस्टेंसी देख रहा है। बीते 10 वर्षों में भारत ने लगातार रिफॉर्म्स, फाइनेंशियल डिसिप्लिन, ट्रांसपेरेंसी और इंक्लूसिव ग्रोथ को लेकर अपनी प्रतिबद्धता दिखाई है। कंसिस्टेंसी और रिफॉर्म्स का एश्योरेंस एक ऐसा बदलाव है जिसकी वजह से हमारी इंडस्ट्री के भीतर नया आत्मविश्वास आया है। मैं मैन्युफैक्चरिंग और एक्सपोर्ट से जुड़े प्रत्येक स्टेक होल्डर को ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. 1994 నుంచి 70% టీచర్ పోస్టుల భర్తీ టీడీపీ హయాంలోనే జరిగిందని లోకేష్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డిఎస్సి పైనే తొలి సంతకం చేశామని, అందులో భాగంగానే ఇప్పటికే టెట్ కూడా నిర్వహించామని లోకేష్ వివరించారు. ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు. డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో ఆ సమాధానం చెప్పాలి అధ్యక్ష. డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని
నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో 45.72 మీటర్ల ఎత్తుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పోలవరం నీటిని తరలించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక 2020కే ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష. అటువంటి పోలవరం ప్రాజెక్ట్ ను ముంచేసినటువంటి వాళ్ళు, అదే విధంగా 100% పూర్తయినటువంటి డయాఫ్రామ్ వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, అదే విధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ₹1 కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు పోలవరం గురించి, పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకి ఏదో నోరుంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలని పదే పదే చెప్పడం, ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా, పోలవరం ఎత్తు 41.15 మీటర్లని గాని, పోలవరం ఎత్తు 45.72 మీటర్లని గాని, పోలవరంలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని గాని 2019 మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజు అంటే 2019 మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, 41 అని లేదు, 45 అని లేదు. ఓన్లీ పోలవరం ప్రాజెక్టు 45.72 అని మాత్రమే 2019 మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది అధ్యక్ష. ఇదన్నీ కూడా రికార్డ్స్. ఏదో మేము ఈ రోజు అధికారంలో ఉందని మేము మాట్లాడడం కదా, రికార్డ్స్. మీరు కూడా చెప్తూ ఉన్నా, ఎక్కడైనా 2019 మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని 41, 45 అని ఎక్కడ రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని, ఎక్కడైనా లేఖల్లో గాని, ప్రపోజల్స్ గాని ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా. అంటే పదే పదే అబద్ధాలు చెప్పడమే అలవాటు అయినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష. చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ కూడా నేను చెప్తూ ఉన్నా. ఏదైతే 2019 ఫిబ్రవరి 18వ తారీఖు అధ్యక్ష, ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ కమిటీ 2019 ఫిబ్రవరి 18న 55,548 కోట్లకు ఆమోదం చెందింది అధ్యక్ష. ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 55,548 కోట్లకు అక్షరాల మరి ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ అధ్యక్ష ఇవన్నీ కూడా. మరి అదేవిధంగా ఈ రికార్డును బేస్ చేసుకునే 2020 అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా 2020లో ఏదైతే దీన్ని బేస్ చేసుకుని మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఆర్సీసీ అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా 47,617 కోట్లకు ఆమోదించారు అధ్యక్ష. అంటే 2020 వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 అని గానీ 41, 45 అని లేదు అధ్యక్ష. మరి ఎప్పుడు వచ్చింది 41, 45? లేదంటే ఏదో హైదరాబాద్ అంబర్పేట కొత్త ఫ్లైఓవర్ కింద భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ అంబర్పేట కొత్త ఫ్లైఓవర్ కింద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల కోసం నిర్మించిన షెడ్లలో మంటలు చెలరేకాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు దట్టమైన పొగతో స్థానికులు, వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయ్యో అన్న ఫైరింగ్ మనకి సరిపోదా అన్న? అన్ని పైపులే. గేట్ వెయిట్ మళ్ళీ లోపల ఒక్కడే వచ్చాం స్కేట్. బాబు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని, దానిలో భాగంగా 3వ రోజు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి ఇందిరా అన్నారు. వారు మాట్లాడుతూ ఈ రోజు పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో బాల్య వివాహ నిర్మూలన ధ్యేయంగా బాల్య వివాహ రహిత భారతదేశంగా నెలకొల్పాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, అలాగే ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టే దిశగా అడుగులు వేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి బాల్య వివాహాలను అరికట్టాలని ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ క్యాండిల్ లైట్ ర్యాలీని నిర్వహించడం జరిగిందని, పాలకొల్లు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో యలమంచిలి పోడూరుకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలతో పాటు వన్ స్టాప్ సిబ్బంది, మహిళా అభివృద్ధి శాఖ, పాలకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ రజని సహకారంతో పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని, ప్రతి ఒక్కరూ చైతన్యం తీసుకురావడం కోసం ఈ అవగాహన ర్యాలీని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ హెల్త్ డిపార్ట్మెంట్ హరిబాబు, సూపర్వైజర్ మంగ సత్యవేణి, మల్లీశ్వరి, వన్ స్టాప్ సెంటర్ లీగల్ అడ్వైజర్ పసుపులెట్టి దుర్గా, డీఈఓ వినయ్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలను, బాల్య వివాహరహిత సమాజాన్ని, బాల్య వివాహరహిత సమాజాన్ని, బాల్య వివాహాలను, బాల్య వివాహరహిత సమాజాన్ని, ఆడపిల్లలను, 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 బాల్య వివాహాలను, బాల్య వివాహరహిత సమాజాన్ని. బాల్య వివాహాలను, బాల్య వివాహరహిత సమాజాన్ని, బాల్య వివాహాలను, బాల్య వివాహరహిత సమాజాన్ని, బాల్య వివాహం, బాల్య వివాహరహిత సమాజాన్ని, బాల్య వివాహరహిత సమాజాన్ని, బాల్య వివాహాలను, బాల్య వివాహరహిత సమాజాన్ని, ఆడపిల్లలను, ఆడపిల్లలను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వారం అంతా కూడా కొన్ని కార్యక్రమాలని ప్లాన్ చేయడం జరిగింది. డిపార్ట్మెంటు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3వ తారీఖున క్యాండిల్ లైట్ సర్వీసు, ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలని అరికెట్టే దిశగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత వహించాలని, బాల్య వివాహాలు అరికట్టాలని ఆ ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఐసీడీఎస్ ప్రాజెక్టు పాలకొల్లు పరిధిలో ఉన్న ఆ 3 మండల హెడ్ క్వార్టర్స్లో కోడూరు, పాలకొల్లు, యలమంచిలి 3 మండలాల్లో కూడా ఈరోజు క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తున్నాం. మేము ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో బాల్య వివాహాలను అరికట్టాలి, తప్పనిసరిగా ఆడపిల్లలు బాగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి ఒక్క పౌరుడు కలిగి ఉండాలనే నినాదాన్ని మేము ఈరోజు ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. మాతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి హరిబాబు గారు, అలాగే ఓఎస్సి వన్ స్టాప్ సెంటర్ నుంచి దుర్గ గారు, అలాగే మా పాలకొల్లు ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మరి మార్చి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగేటటువంటి వారోత్సవాల్లో ఈ రోజున ప్రత్యేకంగా క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం ఐసీడీఎస్ మరియు వన్ స్టాప్ సిబ్బంది, అలాగే మహిళాభివృద్ధి శాఖ, అలాగే మహిళాభివృద్ధి శాఖ మరియు మరి ఇతర డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సిఐ గారి సహకారంతో ఈ రోజున క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. క్యాండిల్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బాల్య వివాహాలను అరికట్టాలి. బాల్య వివాహాలు చేసుకుంటే అనేక అనర్థాలు ఉన్నాయి. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల వాళ్ళు మరి శారీరకంగా, మానసికమైనటువంటి
మరి నష్టపోవడం జరుగుతుంది బాలిక. అలాగే పుట్టబోయే పిల్లలు కూడా నష్టానికి గురవుతున్నారు. కాబట్టి ఈ బాల్య వివాహాలను అరికట్టడంలో అందరికీ కూడా మరి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆడపిల్లను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, బ్రతకనిద్దాం, రక్షిద్దాం ఈ నినాదంతో మరి బాల్య వివాహ రహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దాం, బాల్య వివాహాలను అరికడదామని చెప్పేసి ఈ కార్యక్రమంలో మేము చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకుని బాల్య వివాహాలను అరికట్టండి, బాలికలను రక్షించండి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ప్రభుత్వ హాస్పిటల్ నందు సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు డిమాండ్స్ 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలి, 29 నెలల పీఎఫ్ సొమ్ము జమ చేయాలి, 150 పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ కార్మికులను నియమించాలి. కోనాల భీమారావు అధ్యక్షులు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరి న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రోజు నుంచి అనగా 4/3/2025 నుంచి విధులు బహిష్కరించి వీళ్ళ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. వీళ్ళ సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు అధికారులకి ప్రజాప్రతినిధులకి విన్నవించుకున్నప్పటికీ సమస్యల పరిష్కారం చేయడానికి ఏమాత్రం ముందుకు రానటువంటి పరిస్థితుల్లో, అలాగే గత 5 నెలలుగా కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇచ్చే జీతాలు అతి తక్కువ వేతనాలు, ఆ వేతనాలు కూడా సకాలంలో ఏ నెల కాలాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 5-6 నెలల కాలంగా జీతాలు పెండింగ్లో ఉండడం జరుగుతూ ఉంది. అట్లాగనే పీఎఫ్కి సంబంధించి 29 నెలలుగా కార్మికుల ఖాతాలో పీఎఫ్ సొమ్ము జమ చేయట్లేదు. ఎన్నిసార్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి, వైద్య విధాన పరిషత్తు అధికారులకి, అట్లాగనే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళిన వీటిపైన ఏమాత్రం కూడా పరిష్కారానికి ఎవరు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పెండింగ్ వేతనాలు, ఇవాళ ఇస్తున్నటువంటి వేతనాలే అతి తక్కువ వేతనాలు. ఈ వేతనాలు కూడా నెల ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని ఈ ఉద్యోగాలు నిర్వహించాలి, ఈ విధులు నిర్వర్తించాలో అధికారులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసమైనటువంటి నెల వేతనాలు ఇవ్వని పరిస్థితి. అట్లాగనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపుగా 150 పడకలకు పైన విస్తరించి జిల్లా హాస్పిటల్గా చేశారు. ఇది ఏరియా హాస్పిటల్గా ఉన్నప్పుడు నియమించిన 19 మంది కార్మికులతో దాదాపుగా 60-70 మంది చేయాల్సినటువంటి పనిని వీళ్లపైనే చేయించడం, ఇది తీవ్రమైనటువంటి పనిభారంతో ఇవాళ పారిశుద్ధ్య కార్మికులందరూ అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ మీద పనిభారం తగ్గించాలి, ఒత్తిడి తగ్గించాలి, వారిపైన వేధింపులు వెన్నాడాలి. ఇవాళ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ స్థాయి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం మరొక 50 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రోజు నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నాం. మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నర్సీపట్నం చెందిన రైతు మల్లేష్, నర్సీపట్నం మండలం కేఎల్పురంకు చెందిన గడ్డం రామ్ నవీన్లను నర్సీపట్నం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రౌతు మల్లేష్ పై ఇప్పటికీ 100 కేసులు ఉన్నాయని అన్నారు. చోరీ కేసుల్లో అరెస్టైన కొన్ని కేసుల్లో శిక్ష పడి చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. ఇతనిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 66 కేసులు విచారణలో ఉన్నాయని అన్నారు. సోమవారం ఉదయం రైతు మల్లేష్, అతని ప్రధాన అనుచరుడు గడ్డం రాము నవీన్ లక్ష్మీపురం గ్రామం వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారంతో మాటు వేసి స్కూటీలు వస్తుండగా పట్టుకోవడం జరిగిందని అన్నారు. స్కూటీ తనిఖీ చేయగా 22 కేజీల గంజాయి ప్యాకెట్లు దొరికాయన్నారు. 2 సెల్ ఫోన్లు, 1 కీప్యాడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. స్కూటీ డిక్కీలో 138 గ్రాముల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు ఉన్నాయన్నారు. అందులో 45,000 రూపాయల నగదు కూడా దొరికిందని తెలిపారు. ఈ సమావేశంలో ట్రైన్ డీఎస్పీ చైతన్య, టౌన్ సీఏ గోవిందరావు, రూరల్ సీఏ రేవతమ్మ, ఎస్ఐలు జై రమేష్, ఉమామహేశ్వరరావు, నాకువరపాలెం ఎస్ఐ దామోదర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మెయిన్ నర్సీపట్నం టౌన్ ఎస్ఐస్ రమేష్, తర్వాత ఉమామహేశ్వరరావు, మాకువరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు, అలాగే ఏఎస్ఐ రమణమూర్తి నర్సీపట్నం రూరల్, రాజుబాబు హెడ్ కానిస్టేబుల్ గొలుగొండ, తర్వాత హెచ్సి శ్రీను మాకువరపాలెం, టీసీ శ్రీను నర్సీపట్నం టౌన్, టీసీ రామకృష్ణ, టీసీ నవీన్, హోంగార్డ్ శ్రీను వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే సిసిఎస్కి చెందిన అప్పలరాజు అండి హెడ్ కానిస్టేబుల్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అసలు ఈ అక్యూజ్డ్ తను రూపురేఖలు మార్చి పూర్తిగా గుండు చేయించుకొని ఆయన ఇటు సైడ్ ట్రావెల్ చేస్తున్నాడు, 2 వ్యక్తులు వస్తున్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసింది కూడా
ఈ రూట్లో వస్తుందని చెప్పేసి సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు గారు కనెక్ట్ చేశారండి. దాంతో ఇమీడియట్గా మా టీం కమిటీ ఎలెక్ట్ అయ్యి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ ముద్దాయిని ఇద్దరు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 15 లక్షల రూపాయలు విలువైన ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఆ రోజు పోలీసుల మీద కూడా వాళ్ళు కత్తులు పట్టుకొని రాళ్ళు ఇవ్వడం జరిగింది, కత్తులు పట్టుకొని వీరవిహారం చేయడం జరిగింది. ఆ కత్తులు కూడా కత్తి, ఐరన్ రాడ్ ఇవన్నీ కూడా ఈరోజు మీడియా సమక్షంలో ఆయన దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది, స్వాధీనపరచడం జరిగింది. అంతకు ముందు కూడా చాలా అఫెన్సెస్ ఈ రౌతు మల్లేష్ చేయడం జరిగింది. ముందు రోజే మీకు అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఐరన్ రాడ్ పట్టుకొని వెళ్ళి హాస్టల్ చేయడం జరిగింది. వాళ్ళెవరు కూడా ఈ మీద ఉన్న భయంతో రిపోర్ట్ కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆ రోజు వెళ్ళి టవర్ ఎక్కి నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారిని, పోలీసులు వీళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది. ఈయన ఏంటంటే ఈయన మీద చాలా కేసులు, నటోరియస్ క్రిమినల్ అన్నమాట. ఈయన ఎవరైనా పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద తిరగబడడం, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం ఇవన్నీ. ఇంతకుముందు కూడా విశాఖపట్నం టౌన్ చెందిన ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక ప్రాపర్టీ ఎంక్వైరీ విషయంలో ఆయన దగ్గరికి వస్తే ఆయన మీద అటాక్ చేసి హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆ కేసు కూడా అందులో కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అందులో ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సిన ఉంది, వాళ్ళ కొడుకులు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళు మేము మన రీసెంట్గా అరెస్ట్ చేసిన కేసులో వాళ్ళు పీటీ వారెంట్లో పెట్టుకొని కనెక్ట్ చేస్తున్నారు. ఈ రోజున ఈ ఎన్డీపీఎస్ కేసులో మేము అరెస్ట్ చేసి మిగతా కేసుల్లో కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ అఫెన్సెస్లో అట్లాగే ఈ 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ప్లస్ నాతవరం రౌతులపూడి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మీ కేసులో ముద్దాయి మాకు దొరికాడు, ప్రాపర్టీ కూడా మేము సీజ్ చేయడం జరిగిందని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దక్షిణ నియోజకవర్గ ప్రజల కష్టాలను తన సమస్యలుగా భావిస్తూ వారికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా అడప శివకు మెడికల్ ఖర్చులకు 10,000 రూపాయల సాయం అందించారు. దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి ఇంటికి వెళ్లి రోగి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదంలో 29వ వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అడప శివ కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో పేదలకు అండగా నిలిచే పథకాలు నేడు కూటమి ప్రభుత్వంలో ఎండమావులుగా మారాయని వాసుపల్లి ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధికారి ప్రతినిధి దొడ్డి రామానంద్, వైఎస్ఆర్సీపీ విశాఖ బీసీసీఎల్ అధ్యక్షులు సనపల రవీందర్, భరత్, 29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు తదితరులు పాల్గొన్నారు. బండి బ్రేక్ కోసం అని చెప్పేసి ఇంకా మూవ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఇదంతా 2 days ఇదంతా ప్రాబ్లం ఉంది కానీ ఇక్కడ ఏం అవ్వలేదు. పెయిన్ లేదు, పెయిన్ తగ్గిందా? ఈ పెయిన్ తగ్గిపోయింది. ఇది ఇక్కడే ఉంది. 6 weeks అన్నారండి. 6 weeks అంటే ప్రాబ్లం అంటే 4 weeks తర్వాత ఒకసారి ఓపెన్ చేసి వస్తాను. 3 weeksకి ఎక్స్రే తీస్తాను. అప్పుడు ఇంకా తగ్గకపోతే పిఓపి వేస్తాను. 6 weeks అయితే ఉండాలన్నా టైం అవుతుంది. ఎందుకంటే ఈరోజు కాల్షియం కావాలి, కాల్షియం ఫుడ్ పిల్లలకు బాబు మీరు ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.